ఖండాలు. జనరల్‌గా మనకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అంటే, మనకు స్కూల్ బుక్స్ వచ్చేసి మన సిలబస్ వచ్చేసి ఏంటి అంటే, ఖండాలు మామూలుగా జనరల్‌గా వచ్చేసి 7 ఖండాలున్నాయి. 7 ఖండాల్లో కేవలం మనం 2 ఖండాల గురించి మనం డిస్కషన్ చేయాలండి. ఏవేవి ఆ ఖండాలు అంటే, ఒకటి ఆఫ్రికా ఖండము, రెండవది వచ్చేసి యూరోపియన్ కాంటినెంట్. ఒకటి ఆఫ్రికా ఖండం గురించి, రెండవది ఐరోపా ఖండం గురించి మనం చర్చించాలి. ఒకటి ఆఫ్రికా ఖండం, రెండవది ఐరోపా ఖండం. ఒక్కో దాని గురించి మనం ఇలా డిస్కషన్ చేస్తూ వెళ్దాం. ఒకటి ఫస్ట్ వన్ చూడండి. వన్ ఈజ్ ఆఫ్రికా ఖండానికి సంబంధించిన విషయాల గురించి మనం ముందు ఫస్ట్ ఆఫ్రికా ఖండానికి సంబంధించిన ఒక చిన్న మ్యాప్ లాగా తయారు చేద్దామండి. ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించిన ఒక చిన్న మ్యాప్ లాగా తయారు చేసుకోవాలి. ఇది ఆఫ్రికా ఖండానికి సంబంధించిన విషయాల గురించి చెప్పేటప్పుడు. నెక్స్ట్ వన్ ఎస్, ఇప్పుడు మనం దీన్ని ఏమంటారంటే 0 డిగ్రీ భూమధ్య రేఖ. భూమధ్య రేఖ. నెక్స్ట్ వన్, భూమధ్య రేఖకి ఇరువైపులా వచ్చేసి ఇలా దట్టమైన అడవులు ఉన్నాయండి. భూమధ్య రేఖకి ఇరువైపులా ఏమున్నాయండి? దట్టమైన అరణ్యాలు. భూమధ్య రేఖకు ఇరువైపులా దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. వన్ ఈజ్ ఎస్, ఇది ఇంతవరకు అలా విషయాలు. తర్వాత భూమధ్య రేఖకు పై భాగంలో ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే డెజర్ట్ ఉందండి. ఇదంతా మొత్తం డెజర్ట్ ఏరియా. డెజర్ట్, ఎడారి. ఏం ఎడారి అండి ఇది? డెజర్ట్ వచ్చేసి సహారా డెజర్ట్ అండి. సహారా ఎడారి ఉంది ఇక్కడ. సహారా డెజర్ట్. సహారా ఎడారి. సహారా ఎడారి. ఎస్, ఓకే. సహారా ఎడారికి పై భాగంలో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొన్ని మౌంటైన్స్ ఉన్నాయండి. వీటి ఏమంటారంటే అట్లాస్ మౌంటైన్స్ అంటారు. అట్లాస్ పర్వతాలు అని. అట్లాస్ మౌంటైన్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ ఏముందండి? ఇక్కడ ఇదంతా మొత్తం మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ అండి. ఇది మధ్యధరా సముద్రం. మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం ఇది. నెక్స్ట్ వన్, ఈ పై భాగంలో ఇక్కడ మీకు ఏముంటుందంటే ఐరోపా ఖండం ఉంటుంది. యూరోపియన్ కాంటినెంట్ అండి. యూరోపియన్ కాంటినెంట్, ఐరోపా ఖండం ఉంది ఇక్కడ. ఓకేనా అండి? యూరోపియన్ కాంటినెంట్. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు చిన్న చిన్న డ్రాప్ లాగా ఉందండి. ఇవన్నీ కూడా మీకు అట్లాంటిక్ ఓషన్ అండి. ఇది అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ ఓషన్. ఇది అట్లాంటిక్ మహాసముద్రం అండి. ఓకే. నెక్స్ట్ వన్, మీరు ఈ భాగంలో చూసారా? దీన్ని ఏమంటారంటే జనరల్గా ఇది వచ్చేసి ఈ భాగంలో వచ్చేసి ఇది ఎడారి అండి. ఏం ఎడారి అండి? ఇది కలహారి ఎడారి. కలహారి డెజర్ట్, కలహారి ఎడారి అండి. ఇవి వచ్చేసి కేప్ ఆఫ్ గుడ్ హోప్. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు దీన్ని. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని. గుడ్ హోప్ ఆగ్రమ్ అంటారండి.
కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటారు. మీరు మ్యాప్ను చూస్తే మీకు మొత్తం పాయింట్లన్నీ రావాలండి ఆఫ్రికా ఖండం గురించి. మరి నెక్స్ట్ వన్, ఈ భాగంలో మీకు ఒక రివర్ ఆరిజిన్ అవుతుందండి. దీన్ని ఏమంటారంటే విక్టోరియా లేక్ అంటారు. విక్టోరియా సరస్సు, విక్టోరియా సరస్సు. ఈ విక్టోరియా సరస్సు వద్ద జన్మించి ఇలా ఎడారి గుండా ఫ్లో అవుతుంది ఒక రివర్. దీన్ని ఏమంటారంటే నైలు నది అంటారు. నైలు నది అని పిలుస్తారు. నైలు నది అంటారు. నెక్స్ట్ వన్, ఈ భాగంలో వచ్చేసి డ్రాకెన్స్బర్గ్ పీఠభూమి కలదు. డ్రాకెన్స్బర్గ్ ప్లాట్యూ, డ్రాకెన్స్బర్గ్ పీఠభూమి ఈ భాగంలో కలదు. డ్రాకెన్స్బర్గ్ ప్లాట్యూ. ఎస్, ఇవి దేనికి సంబంధించిన అంశాలంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించిన విషయాలు. చూడండి, ఎస్, ఖండాల ఇన్ఫర్మేషన్లో ఖండాల సమాచారం, ఖండాల సమాచారంలో మనం ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నామంటే ఫస్ట్ వన్ ఆఫ్రికా ఖండం గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా ఖండం. ఈ యొక్క ఆఫ్రికా ఖండాన్ని ఏమని పిలుస్తారంటే చీకటి ఖండం అంటారండి. దీన్ని ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అని పిలుస్తారు. డార్క్ కాంటినెంట్ అంటారు. వన్ ఈజ్ ఆఫ్రికా ఖండాన్ని ఏమంటారండి? డార్క్ కాంటినెంట్, చీకటి ఖండం అని పిలుస్తారు. వన్ ఈజ్ ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం, డార్క్ కాంటినెంట్ అంటారు. ఎందుకు అన్నారు అలా అనేది మనకు తెలియాలి. ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అని ఎందుకు అంటున్నారంటే కొన్ని దశాబ్దాల వరకు, చాలా సంవత్సరాల వరకు ఈ యొక్క ఆఫ్రికా ఖండానికి ప్రపంచంలోని వేరే దేశాలతో కానీ వేరే ఖండాలతో కానీ ఎటువంటి సమాచార వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఈ ఖండాన్ని ఏమంటారంటే చీకటి ఖండం అని, డార్క్ కాంటినెంట్ అంటారు. కాబట్టి ఆఫ్రికా ఖండాన్ని ఏమంటారండి? చీకటి ఖండం, డార్క్ కాంటినెంట్ అంటారు. వన్ ఈజ్ ఎందుకు అలా అన్నారంటే ప్రపంచంలో ఏ ఖండాలతో కానీ ఏ దేశాలతో కానీ ఎటువంటి సమాచార ప్రసార వ్యవస్థలను కలిగి ఉండకపోవటం చేత ఈ యొక్క ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అని, డార్క్ కాంటినెంట్ అంటారు. ఒకటి. వన్ ఈజ్ మరి మానవుని యొక్క మూలాలు, మానవుడు మొట్టమొదటిసారిగా తొలిసారిగా మానవుని యొక్క ఆనవాలు వచ్చేసి మానవుని ఆనవాలు వచ్చేసి మనకు ఎక్కడ లభించాయంటే ఆఫ్రికా ఖండం. కాబట్టి మానవునికి పుట్టినిల్లు అని దేని పిలవచ్చు అంటే ఆఫ్రికా ఖండం. మానవుని యొక్క పుట్టినిల్లే ఈ యొక్క ఆఫ్రికా ఖండం. కాబట్టి మానవుడు తొలిగా ఆనవాళ్ళు ఎక్కడ అంటే ఆఫ్రికా ఖండంలో. అందువలన మానవుని యొక్క పుట్టినిల్లుగా దేనిని చెప్పుకోవచ్చు అంటే ఆఫ్రికా ఖండాన్ని చెప్పుకోవచ్చు. రెండవది, ఆఫ్రికా ఖండానికి సరిహద్దులు వచ్చేసి ఏమున్నాయి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఆఫ్రికా ఖండానికి గల సరిహద్దులు. వన్ ఈజ్ ఆఫ్రికా ఖండానికి సరిహద్దులుగా ఏమున్నాయి అనేది ఫస్ట్ వన్ మనకు తెలియాలి. ఒకటి, ఉత్తర భాగంలో వచ్చేసి ఏముంది? ఉత్తర భాగంలో వచ్చేసి ఏముంది అండి? మధ్యధరా సముద్రం ఉంది. మధ్యధరా సముద్రం. మధ్యధర అంటే ఏంటండి? మిడిల్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ మధ్య భాగం అని అర్థం. మిడిల్ ఆఫ్ ద వరల్డ్, మిడిల్ ఆఫ్ ద వరల్డ్ అని ప్రపంచ మధ్య భాగం అని అర్థం. రెండవది, దక్షిణ భాగంలో చివరి ప్రాంతం వచ్చేసేదంటే గుడ్ హోప్ ఆగ్రం. గుడ్ హోప్ ఆగ్రం ఆల్రెడీ మెన్షన్ చేశామండి. గుడ్ హోప్ ఆగ్రం అనేది దక్షిణ భాగంలో చివరి ప్రాంతం. ఇక్కడ చూడండి, ఇది దక్షిణ భాగంలో సౌత్ భాగంలో గుడ్ హోప్ ఆగ్రం. మరి ఉత్తర భాగంలో వచ్చేసి మధ్యధరా సముద్రం ఇక్కడ మెన్షన్ చేశాను, నార్త్ పార్ట్లో. కాబట్టి ఆఫ్రికా ఖండం యొక్క ఉత్తర భాగంలో మధ్యధరా సముద్రం ఉంది.
దక్షిణ భాగంలో చివరి భాగము కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆగ్రహం. మరి నెక్స్ట్ వన్ ఈస్ట్ పార్ట్లో వచ్చేసి ఏముంది చివరి ప్రాంతం అంటే తూర్పును వచ్చేసి తూర్పు భాగంలో కార్పెంటేరియన్ సింధు శాఖ, కార్పెంటేరియన్ గల్ఫ్ ఆర్ సింధు శాఖ అంటారు. కార్పెంటేరియన్ సింధు శాఖ అనేది ఉంది ఈ యొక్క తూర్పు భాగంలో. ఇది కార్పెంటేరియన్ సింధు శాఖ అండి. ఈ భాగంలో ఉంటుంది కార్పెంటేరియన్ సింధు శాఖ అనేది. ఇది కార్పెంటేరియన్ సింధు శాఖ. కార్పెంటేరియన్ సింధు శాఖ అనేది ఈస్ట్ పార్ట్లో అండి. ఈస్ట్ పార్ట్లో ఈ గల్ఫ్ సరిహద్దుగా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వెస్ట్ పార్ట్లో వచ్చేసి ఏముంది, వెస్ట్ పార్ట్లో ఆల్రెడీ మీకు నేను పడమర భాగంలో చూపించాను. వెస్ట్ పార్ట్లో వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం అండి, అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ మహాసముద్రం వచ్చేసి ఇక వెస్ట్ పార్ట్లో అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. ఇక్కడ చూడండి, అట్లాంటిక్ మహాసముద్రం వెస్ట్ పార్ట్లో వచ్చేసి ఏముంది అని చెప్పాం, అట్లాంటిక్. కాబట్టి ఉత్తరంలో వచ్చేసి మధ్యధరా సముద్రం, దక్షిణంలో వచ్చేసి గుడ్ హోప్ ఆగ్రహం, ఈస్ట్ పార్ట్లో వచ్చేసి కార్పెంటేరియన్ సింధు శాఖ, వెస్ట్లో వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రాలు దీనికి సరిహద్దుగా ఉన్నాయి. ఇవి సరిహద్దు. ఇంకా చూడండి, సరిహద్దు తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పర్వతాలు ఏమున్నాయి అనేది మీకు తెలియాలి. మౌంటైన్స్ పర్వతాలు వచ్చేసి ఏమున్నాయి మరి, మౌంటైన్స్ పర్వతాలు వచ్చేసి అట్లాస్ పర్వతాలు ఉన్నాయి. వన్ ఈజ్ అట్లాస్ మౌంటైన్స్. అట్లాస్ పర్వతాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి ఈ యొక్క అట్లాస్ పర్వతాలు? ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్పాం. అట్లాస్ పర్వతాలు సహారా ఎడారికి ఉత్తర భాగంలో అట్లాస్ పర్వతాలు విస్తరించి ఉన్నాయని మెన్షన్ చేశాం. మరి నెక్స్ట్ వన్, ఈ యొక్క ఇక్కడ ఎత్తైన శిఖరం ఏంటి, మౌంటైన్ పీక్. ఎత్తైన శిఖరం వచ్చేసి కిలిమంజారో అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కిలిమంజారో అనేది ఎత్తైన శిఖరం. ఈ యొక్క కిలిమంజారో అనేది ఎక్కడుందంటే, కిలిమంజారో అనే పర్వత శిఖరం కిలిమంజారో ఇది ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉందండి. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఈ యొక్క కిలిమంజారో అనేది, ఇది విలుప్త అగ్నిపర్వతానికి ప్రధానమైన ఉదాహరణ అన్న విషయాన్ని మనం చెప్పాం. విలుప్త అంటే ఏం చెప్పానండి అగ్నిపర్వతాలు చెప్పేటప్పుడు? విలుప్త అగ్నిపర్వతం అంటే ఎలా ఉంటుందంటే, విలుప్త అగ్నిపర్వతం అనేది అగ్నిపర్వత లక్షణాలను కలిగి ఉండి చారిత్రక యుగంలో కానీ ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ ఎటువంటి విస్ఫోటనం సంభవించదో అటువంటి వాటిని ఏమంటారంటే విలుప్త అంటారు. మరి ఈ యొక్క కిలిమంజారో అగ్నిపర్వతం ఇది ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉంది. ఇది విలుప్త అగ్నిపర్వతానికి ప్రధానమైన ఉదాహరణ అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. తర్వాత శిఖరం చెప్పేశాం. నెక్స్ట్ వన్, పీఠభూములు వచ్చేసి ఏమైనా ఉన్నాయా? ప్లాట్యూస్, పీఠభూములు. ఈ యొక్క పీఠభూములు వచ్చేసి ఏమున్నాయి అనే దానిపై మనం చర్చించాలి. ఈ యొక్క పీఠభూములు వచ్చేసి ప్రధానంగా ఏమున్నాయంటే, ఒకటి ఫస్ట్ వన్ పీఠభూములు, ప్లాట్యూస్. పీఠభూములు వచ్చేసి ఏమి విస్తరించి ఉన్నాయంటే, ఒకటి పీఠభూములు అనేటి ప్రధానంగా పీఠభూములు వచ్చేసి ముఖ్యంగా ఏమేమి విస్తరించి ఉన్నాయంటే, ఒకటి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశానండి. ఏం మెన్షన్ చేశాను? ఈ యొక్క డ్రాకెన్స్బర్గ్ పీఠభూమిని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. కాబట్టి పీఠభూములు వచ్చేసి ఏమున్నాయండి? డ్రాకెన్స్బర్గ్ పీఠభూమి అనేది ప్రధానమైన పీఠభూమి. నెక్స్ట్ వన్ పర్వతాలు చెప్పాం, పీఠభూముల గురించి చెప్పాం. మరి నదులు ఏమున్నాయి అనే దానిపై ఒకసారి డిస్కషన్ చేద్దాం. కాబట్టి నదులకు సంబంధించిన విషయాలు, రివర్స్ నదులకు సంబంధించిన విషయాల్లో ఒకటి నైలు నది అంటారు. నైలు నది. ఈ నైలు నదికి సంబంధించిన విషయాలు చూడండి. నైలు నది, ఈ నైలు నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అంటే, ఇక్కడ చూడండి మీకు నేను మెన్షన్ చేశాను, విక్టోరియా సరస్సు అని. నైలు నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడ అండి? విక్టోరియా సరస్సు. మరి విక్టోరియా సరస్సు వద్ద ఇక్కడ చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే చెప్తాం. నైలు నది జన్మస్థలం వచ్చేసి
భూమధ్య రేఖ ప్రాంతం, ఇది 0 డిగ్రీ భూమధ్య రేఖ అని మెన్షన్ చేశాం కదా ఇక్కడ. ఇక 0 డిగ్రీ భూమధ్య రేఖకు సమీపంలోని విక్టోరియా సరస్సు వద్దనే ఈ నది జన్మించింది. ఏది? నైలు నది. ఈ నైలు నది వచ్చేసి ఏంటి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, నైలు నది ప్రపంచంలోని అత్యంత పొడవైన నది. 6,600 కిలోమీటర్ల పొడవైన నది. 6,600 కిలోమీటర్స్. 6,600 కిలోమీటర్ల పొడవైన నది ఏది అంటే నైలు నది. ఈ నైలు నది ఎలా ఫ్లో అవుతుందండి? ఇది డెజర్ట్ గుండా ఫ్లో అవుతుంది. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చిన్న చిన్న ఇక్కడ డాట్స్ పెట్టాం కదా, ఇది ఎడారి. ఈ యొక్క ఏ ఎడారి గుండా ఫ్లో అవుతుందండి? ఇది సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. కాబట్టి సహారా ఎడారి గుండా ప్రవహించే నది ఏది అంటే నైలు నది సహారా ఎడారి గుండా ప్రవహిస్తుంది. సహారా ఎడారి గుండా ప్రవహించే నది ఏది అంటే నైలు నది. అందుచేతనే నైలు నదిని ఏమంటారంటే ఎక్సోటిక్ రివర్ అంటారు. ఎక్సోటిక్ రివర్ అని ఎడారి నది అంటారు. ఎక్సోటిక్ రివర్ అంటారు, ఎడారి నది అంటారండి. ఎక్సోటిక్ రివర్, ఎడారి నది అని పిలుస్తారు. ఒకటి. మరి ఈజిప్ట్ రాజధాని వచ్చేసి ఏదంటే ఈజిప్ట్ రాజధాని కైరో పట్టణం అండి. ఈజిప్ట్ రాజధాని ఏదండి? కైరో. ఈ యొక్క కైరో వచ్చేసి ఏ నది ఒడ్డున ఉంది అంటే నైలు నది ఒడ్డున ఉంది. నైలు నది ఒడ్డున ఉంది కైరో పట్టణం. ఎస్, అంతవరకు బాగానే ఉంది. మరి యొక్క నైలు నది మధ్యధరా సముద్రంతో ఎక్కడ కలుస్తుంది అని క్వశ్చన్ అడిగితే ఇది నైలు నది మధ్యధరా సముద్రంతో కలిసే ప్రదేశం ఎక్కడ అంటే ఈజిప్ట్ దేశంలోని ఎక్కడ కలుస్తుందంటే అలెగ్జాండ్రియా అనే ప్రదేశం వద్ద. అలెగ్జాండ్రియా అనే ప్రదేశం వద్ద మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఇది ఇంతవరకు అలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి మనం చెప్పాలంటే ఇంకేంటంటే, వీటి తర్వాత నైలు నది తర్వాత కాంగో నది. ఈ యొక్క కాంగో నదిని మరొక పేరు ఏమంటారంటే జైరీ నది అని కూడా పిలుస్తారు. కాంగో నదికి మరొక పేరు ఏంటండి? జైరీ నది అని కూడా అంటారు. కాంగో నదికి మరొక పేరు జైరీ నది. ఈ యొక్క కాంగో నది జన్మస్థలం వచ్చేసి ఇది ఎక్కడ జన్మిస్తుందంటే కాంగో నది జన్మస్థలం జైరీ నది, కాంగో నది జన్మస్థలం. ఇది వచ్చేసి భూమధ్య రేఖ ప్రాంతంలో జన్మిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో ఆఫ్రికా ఖండంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో జన్మించే ప్రధానమైన నది అండి ఇది. ఆఫ్రికా ఖండంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో జన్మిస్తుంది కాంగో నది. ఆఫ్రికా ఖండంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో జన్మిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలోనే లోతైన నది ఇది. ప్రపంచంలోనే అత్యంత లోతైన నది వచ్చేసి ఏది అంటే ఇక కాంగో నది. ఇది భూమధ్య రేఖను 2 సార్లు ఖండిస్తుందండి. భూమధ్య రేఖను 2 సార్లు 2 టైమ్స్ ఖండించే నది వచ్చేసి ఏదంటే కాంగో నది. భూమధ్య రేఖను 2 సార్లు ఖండించుకుంటూ ప్రవహించే నది ఏదంటే కాంగో నది. ఫైనల్గా ఏమవుతుందంటే ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఫైనల్గా ఎక్కడ కలుస్తుందంటే అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కాంగో నదికి మరొక పేరు జైరీ నది. ఇది భూమధ్య రేఖ ప్రాంతంలో జన్మిస్తుంది. ఇది కూడా ప్రపంచంలోనే లోతైన నది. ఇది భూమధ్య రేఖను 2 సార్లు ఖండించుకుంటూ ప్రవహించే నది. ఇది ఫైనల్గా ఎక్కడ కలుస్తుందంటే అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ అది అంతవరకు అయిపోయిన తర్వాత కాంగో నది ఆర్ జైరీ నదికి తర్వాత నెక్స్ట్ వన్ నైగర్ నది అంటారు. నైగర్ నది అని. ఈ యొక్క నైగర్ నదికి సంబంధించిన విషయాలు జనరల్గా నైగర్ నది అనేది ఎక్కడ జన్మిస్తుంది అనే దానిపై ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాప్లో మనం ఇక్కడ చూస్తే నైగర్ నది వచ్చేసి జన్మస్థలం ఎక్కడంటే ఇక్కడ కొన్ని మౌంటైన్స్ ఉన్నాయండి. వీటి ఏమంటారంటే
పులినిడ్జ్ పర్వతాలు అంటారు. పులినిడ్జ్ పర్వతాలని. ఈ యొక్క పులినిడ్జ్ పర్వతాలలో జన్మించిన తర్వాత ఇదేమవుతుందంటే ఇక్కడ కలుస్తుందండి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కడ కలుస్తుందంటే గినియా సింధు శాఖ. గినియా సింధు శాఖ వద్ద అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. కాబట్టి నైగర్ అనేది ఆఫ్రికా ఖండంలోని పులినిడ్జ్ పర్వతాలలో జన్మించిన తర్వాత ఇది నైరుతి భాగానికి ప్రవహిస్తూ ఆఫ్రికా ఖండంలోని గల్ఫ్ ఆఫ్ గినియా సింధు శాఖ వద్ద అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుందనే విషయాన్ని, అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఇది ఇంతవరకు అలా విషయాలు ఉన్నాయి. ఇది నైగర్ నదికి సంబంధించిన అంశాలు. ఎస్, ఓకే. పర్వతాలు, పీఠభూములు, నెక్స్ట్ వన్ ఇలాంటివి చెప్పేశాం. నదుల గురించి సంబంధించిన విషయాలు చెప్పాం. నెక్స్ట్ వన్ క్లైమేట్, శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి ఎలా ఉంది అనే దానిపై ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. జనరల్గా ఆఫ్రికా ఖండము ఎక్కువ భాగం ఎక్కడుంది అంటే ఉష్ణమండలంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉష్ణమండలంలో ఉంది. ఆఫ్రికా ఖండం అధిక భాగం ఉష్ణమండలంలో ఉంది. ఉష్ణమండలంలో ఉంది, అధిక ఉష్ణోగ్రత నమోదు. ఇటు భూమధ్య రేఖ కానీ ఒకటి చూడండి, ఇక్కడ మీకు ఉష్ణమండలంలో ఉంది అంటున్నావు సార్, ఏంటి ఎలా అంటారు? 0 డిగ్రీ భూమధ్య రేఖ ఇక్కడ పోతుంది. తర్వాత ఈ భాగంలో చూడండి, ఇది వచ్చేసి మకర రేఖ అండి. ఇది మకర రేఖ అనేది కూడా ఆఫ్రికా ఖండం గుండా వెళ్తుంది. మకర రేఖ అనేది కూడా పోతుంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ భాగంలో కర్కట రేఖ కూడా వెళ్తుంది. కాబట్టి కర్కట రేఖ, భూమధ్య రేఖ, మకర రేఖ, ఈ 3 అత్యుష్ణ మండలం. ఈ 3 రేఖలు కూడా ఆఫ్రికా ఖండం గుండా పోతాయి. కాబట్టి అధిక భాగం ఏ రకమైన మండలంలో ఉందంటే ఉష్ణ మండలంలో ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే ఉష్ణ మండలంలో ఉంది. 1 ఇస్. రెండవది ఇక్కడ మధ్యధరా రకపు శీతోష్ణ మండలం కూడా ఉంది. మధ్యధరా రకపు శీతోష్ణ మండలం కూడా ఉంది అండి. మధ్య రక శీతోష్ణ మండలం వచ్చేసి ఎక్కడుంది? మరి మధ్యధరా రకపు శీతోష్ణ మండలం వచ్చేసి ముఖ్యంగా 1 ఇస్. మధ్యధరా రకపు శీతోష్ణ మండలం అనేది ఎక్కడుంది అంటే దక్షిణాఫ్రికాలోని నటల్ అండ్ ట్రాన్స్వాలా రాష్ట్రాలలో ఏముంది అంటే మధ్యధరా రకపు శీతోష్ణ మండలం. అదేవిధంగా అల్జీరియా నెక్స్ట్ వన్ వచ్చేసి మొరాకో, లిబియా, ట్యునీషియా ఈ దేశాలోని కొన్ని ప్రాంతాల్లో అంటే సమ్ పార్ట్స్ అంటే కొన్ని ప్రాంతాల్లో మధ్యధరా రకపు శీతోష్ణ మండలం ఉంది. ఎక్కడెక్కడండి ఇవి? అల్జీరియా దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, అదేవిధంగా మొరాకోలోని కొన్ని ప్రాంతాల్లో, లిబియాలోని కొన్ని ప్రాంతాల్లోనూ, ట్యునీషియాలోని కొన్ని ప్రాంతాల్లో సమ్ పార్ట్స్లో ఏముంది అంటే మధ్యధరా రకపు శీతోష్ణ మండలం ఉంది. ఈ యొక్క మధ్యధరా రకపు శీతోష్ణ మండలం యొక్క లక్షణం ఏంటంటే శీతాకాలంలో వర్షం అనేది కురుస్తుందండి. శీతాకాలంలో వర్షం కురుస్తుంది. నెక్స్ట్ వన్ శీతాకాలంలో వర్షం కురుస్తుంది. వేటి వల్ల వర్షం కురుస్తుందండి? పశ్చిమ పవనాల వల్ల వర్షం పడుతుంది. పశ్చిమ పవనాల వల్ల, వెస్టర్లీస్ అంటారు వీటిని. ఈ యొక్క పశ్చిమ పవనాల వల్ల వర్షం అనేది శీతాకాలంలో పడుతుంది. ఎక్కడైనా ప్రపంచంలో ఏ మండలంలో కూడా శీతాకాలంలో వర్షం పడదు. కేవలం మధ్యధరా మండలంలో మాత్రమే శీతాకాలంలో వర్షం అనేది సంభవిస్తుంది. ఏ పవనాల వల్ల వర్షం కురుతుందంటే పశ్చిమ పవనాల వల్ల. ఈ యొక్క పశ్చిమ పవనాల వల్ల ఎన్ని సెంటీమీటర్లు అంటే 90 సెంటీమీటర్ల వార్షిక వర్షపాతం. ఈ యొక్క పశ్చిమ పవనాలు ఎక్కడి నుంచి వీస్తాయంటే అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వీస్తాయి.
అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వీస్తాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వేయడం జరుగుతుంది. ఇవి ఇంతవరకు ఇలా విషయాలు ఉన్నాయి. ఇక మధ్యధరా మండలం వచ్చేసి దేనికి బాగా ఫేమస్ అంటే సిట్రస్ ఫలములకు ప్రసిద్ధి. సిట్రస్ అంటే పుల్లని పండ్లు, ద్రాక్ష, నిమ్మ, నారింజ, ఆలివ్ ఇటువంటి పండ్లకు బాగా ఫేమస్. ఇది ఒకటి ఇలా విషయాలు ఉన్నాయి. ఎడారి రకపు శీతోష్ణ మండలం కూడా ఉంది. ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో ఎడారి రకపు శీతోష్ణ మండలం కూడా ఉంది. మరి ఎడారి రకపు శీతోష్ణ మండలం వచ్చేసి ఎక్కడుంది అనే దానిపై మనం డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క ఎడారి రకపు శీతోష్ణ మండలం వచ్చేసి ఆఫ్రికా ఖండంలో వచ్చేసి ఎక్కడుంది అంటే ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ ఎడారి రకపు శీతోష్ణ మండలం అనేది ఎడారి రకపు శీతోష్ణ మండలం అనేది ఎక్కడుంది అంటే ఒకటి సుడాన్ దేశంలో ఉంది. సుడాన్లో ఉంది. సుడాన్ దేశంలోను, తర్వాత వచ్చేసి ఈజిప్ట్ దేశంలోను, లిబియాలోను వంటి దేశాల్లో ఉంది. ఈ రకమైంది. నెక్స్ట్ వన్ ఎడారులు వచ్చేసి ఏమున్నాయి డెజర్ట్స్. ఆఫ్రికా ఖండంలో ఉన్న ఎడారులు వచ్చేసి ఏంటి అనే దానిపై మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. మరి ఆఫ్రికా ఖండంలో డెజర్ట్స్ వచ్చేసి ముఖ్యంగా ఉష్ణమండల ఎడారులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయండి. ఉష్ణమండల ఎడారులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా ఉష్ణమండల ఎడారులు వచ్చేసి ఏమున్నాయంటే ఇప్పుడు చూడండి, మీకు నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను. ఏం చేశానంటే ఖండాల సమాచారం చెప్పేటప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఇక్కడ ఎడారి చూపించాను. ఇది సహారా ఎడారి, ఇదేమో కలహారి ఎడారి. ఇది సహారా ఎడారి, ఇది కలహారి ఎడారిని మీకు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే సహారా ఎడారికి సంబంధించిన విషయాల గురించి చెప్పాలి. ఈ యొక్క సహారా ఎడారి గుండా ప్రవహించే నది ఏది అంటే నైలు నది. ఈజిప్ట్ రాజధాని కైరో నగరం ఏ నది ఒడ్డున ఉందంటే నైలు నది ఒడ్డున. ఈ యొక్క నైలు నదిని ఏమంటారంటే ఈజిప్ట్ వరప్రసాది అని కూడా అంటారు. నైలు నదిని ఏమంటారండి ఈజిప్ట్ వరప్రసాది అంటారు. ఇవి ఇంతవరకు ఇలా విషయాలు. మరి ఎడారులకు సంబంధించి ఏమేమి ఉన్నాయంటే ఒకటి సహారా ఎడారి అనేది ఉంది. ఇక్కడ సహారా ఎడారి, ఈ యొక్క సహారా ఎడారికి సంబంధించి విషయాలు ఏంటంటే ఇది ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఎడారి అండి. ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఎడారి ఏదంటే సహారా ఎడారి. కాబట్టి ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఉష్ణమండల ఎడారి ఏదంటే సహారా ఎడారి. ఇది 15 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందండి. 15 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, 15 మిలియన్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది సహారా ఎడారి. సహారా ఎడారి ముఖ్యంగా ఏ దేశాలంటే చాద్, ట్యునీషియా, చాద్, ట్యునీషియా, మొరాకో, ఈజిప్ట్ మరియు లిబియా వంటి దేశాలలో, లిబియా మరియు సుడాన్ వంటి దేశాలలో విస్తరించి ఉందండి. కాబట్టి చాద్, ట్యునీషియా, మొరాకో, ఈజిప్ట్, లిబియా, సుడాన్ వంటి దేశాల్లో ఈ యొక్క సహారా ఎడారి విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉష్ణమండల ఎడారి. దీని విస్తీర్ణం ఎంత అంటే 15 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ఈ యొక్క సహారా ఎడారిలో సైమోన్స్ అనే దుమ్ము ధూళితో కూడిన తుఫానులు వీస్తాయి. సహారా ఎడారిలో సైమోన్స్ అనే దుమ్ము ధూళి తుఫానులు వీస్తాయి. దుమ్ము ధూళి తుఫానులు వీస్తాయి అన్న దుమ్ము ధూళి తుఫానులు వీస్తాయి. ఇది సహారా ఎడారి. రెండవది కలహారి ఎడారి అంటున్నాం. కలహారి ఎడారి, కలహారి డెజర్ట్. కలహారి ఎడారికి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు కలహారి డెజర్ట్, ఈ యొక్క కలహారి ఎడారి అనేది ఆఫ్రికా ఖండానికి నైరుతి భాగంలో ఉందండి. ఆఫ్రికా ఖండానికి ఏ భాగంలో ఉంది? నైరుతి భాగంలో ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నైరుతి, ఆఫ్రికా ఖండానికి నైరుతి భాగంలో ఉంది ఇది. ఏది? కలహారి డెజర్ట్. ఈ యొక్క కలహారి ఎడారిలో నివసించే వారిని ఏమంటారంటే బుష్మెన్స్ అంటారు. కలహారి ఎడారిలో నివసించే వారిని ఏమంటారంటే బుష్మెన్స్ అంటారు.
ఈ కలహారి ఎడారి ఆఫ్రికా ఖండంలో నైరుతి భాగంలో ఏ దేశాల్లో అంటే అంగోలా, నెక్స్ట్ వన్ వచ్చేసి బోట్స్వానా, సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, అంగోలా ఒకటి, బోట్స్వానా, దక్షిణాఫ్రికా. మరి అదేవిధంగా ఇంకా వచ్చేసి ఎక్కడ విస్తరించి ఉందంటే ఈ యొక్క కలహారి డెజర్ట్ అనేది అంగోలా, బోట్స్వానా, నమీబియా వంటి దేశాలలో విస్తరించి ఉందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అంగోలా, బోట్స్వానా, దక్షిణాఫ్రికా, నమీబియా వంటి దేశాలలో ఈ యొక్క కలహారి ఎడారి విస్తరించి ఉంది. కలహారి ఎడారిలో నివసించే వారిని ఏమంటారంటే బుష్మెన్స్ అంటారు. బుష్మెన్స్ అని పిలుస్తారు. ఇది ఇంతవరకు అలా విషయాలు ఉన్నాయి. ఇది కలహారి ఎడారికి సంబంధించి ఎడారుల గురించి మొత్తం అడిగి ఇన్ఫర్మేషన్ చెప్పేశాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనం చెప్పాల్సింది ఏదంటే ఆఫ్రికా ఖండంలో అడవులు సహజ ఉద్భిజ సంపద అంటే అడవులు వచ్చేసి ఎలా ఉన్నాయి అనే దానిపై. ఆఫ్రికా ఖండంలోని అడవులు, ఆఫ్రికా ఖండంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో, ఆఫ్రికా ఖండంలోని భూమధ్య రేఖ ప్రాంతంలో వచ్చేసి ఆఫ్రికా ఖండంలో భూమధ్య రేఖ ప్రాంతంలో ఏ రకమైన అడవులు అంటే ఉష్ణమండల సతత హరితారణ్యములు ఉన్నాయి. ఉష్ణమండల సతత హరితారణ్యములు, హరితారణ్యాలు ఉన్నాయండి. ఎక్కడండి ఇవి? భూమధ్య రేఖ ప్రాంతంలో ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఉన్నాయి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్ అంటారు. ముఖ్యంగా ఇవి ఎక్కడున్నాయంటే ఉగాండా దేశంలోను, నెక్స్ట్ వన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. వన్ ఈజ్ ఉగాండా, సెకండ్ వన్ ఈజ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. నెక్స్ట్ వన్ ఉగాండా వంటి దేశాల్లో ఏ రకమైన అడవులు ఉన్నాయండి? ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఉన్నాయి భూమధ్య రేఖ ప్రాంతంలో. నెక్స్ట్ వన్ ఎడారి రకపు అడవులు, ఎడారి సంపద, ఎడారి వృక్షజాలం వచ్చేసి ఎక్కడుంది అంటే ముఖ్యంగా ఎడారి వృక్షజాలం వచ్చేసి సూడాన్, ఈజిప్ట్ మొదలైన దేశాల్లో ఎక్కువగా ఉంది. మరి ఈ ప్రాంతంలో ఉష్ణమండల గడ్డి భూములు ఉన్నాయండి. ఆఫ్రికా ఖండంలో ఉష్ణమండల గడ్డి భూములను ఏమని పిలుస్తారంటే అంటే ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్. ఉష్ణమండల గడ్డి భూములను ఏమంటారంటే సవన్నా గడ్డి భూములు అంటారు. వీటిని సవన్నా గడ్డి భూములు. ఉష్ణమండల గడ్డి భూములకి మరొక పేరు ఏమంటారంటే సవన్నా గడ్డి భూములు అంటారు. ఈ యొక్క సవన్నా గడ్డి భూముల్లో పెరిగే గడ్డి రకం వచ్చేసి ఏదంటే ఆల్ఫా అనే గడ్డి పెరుగుతుందండి. ఈ యొక్క ఆల్ఫా గడ్డి వచ్చేసి 3 meters to 4 meters హైట్ వరకు పెరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇవి. ప్రకృతి సిద్ధ మండలాలు చెప్పేటప్పుడు మీకు నేను నిన్ననే చెప్పాను. ఏం చెప్పా అంటే ఈ యొక్క ఉష్ణమండల గడ్డి భూములు సవన్నా గడ్డి భూములు అన్నాం. ఇవి వచ్చేసి ఎక్కడున్నాయంటే ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలో ఉన్నాయని చెప్పాం. ఉష్ణమండల గడ్డి భూములకు మరొక పేరు ఏమంటారంటే సవన్నా గడ్డి భూములు అంటారు. ఈ యొక్క సవన్నా గడ్డి భూములో పెరిగే గడ్డి రకం వచ్చేసి ఆల్ఫా గడ్డి. ఈ గడ్డి వచ్చేసి 3 to 4 meters అంటే 3 నుంచి 4 మీటర్ల ఎత్తుతో పెరుగుతుంది అన్న విషయాన్ని మీకు నేను చెప్పాను. అదేవిధంగా సమశీతోష్ణమండల గడ్డి భూములను ఏమంటారంటే స్టెప్పీలు అంటారు. ఈ యొక్క సమశీతోష్ణమండల గడ్డి భూములు వివిధ ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో వచ్చేసి ప్రైరీలు అని, దక్షిణ అమెరికా ఖండంలో అర్జెంటీనా దేశంలో పంపా గడ్డి భూములు, ఆస్ట్రేలియాలో వచ్చేసి డౌనులని, నెక్స్ట్ వన్ ఇండియాలో వచ్చేసి స్టెప్పీలని, యురేషియాలో కూడా స్టెప్పీలని అంటారు. యురేషియా అంటే ఏంటంటే ఆసియా ప్లస్ యూరప్ను కలిపి యురేషియా అంటారు. ఇలా అన్ని విషయాలు కూడా మనం
ఆఫ్రికా ఖండంలో గడ్డి భూములను ఇంకొక పేరుతో ఏమంటారంటే వెల్లులు అని కూడా పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెల్లులు అని కూడా పిలుస్తారు. వెల్లులు అంటారు. ఆఫ్రికా ఖండంలో గడ్డి భూములను ఏమంటారండి? వెల్లులు అంటారు. ఇవి ఇలా విషయాలు మనం డిస్కషన్ చేశాం. నెక్స్ట్ వన్, వ్యవసాయం, అగ్రికల్చర్కు సంబంధించిన విషయాల గురించి చర్చిద్దాం. వ్యవసాయం, అగ్రికల్చర్. ఇక్కడ ప్రధానంగా చెరకు పంట పండిస్తారు. చెరకు, పామోలిన్, పామాయిల్ చెట్లు, పామోలిన్ చెట్లు, చెరకు, పామోలిన్ చెట్లు. నెక్స్ట్ వన్ వచ్చేసి చెరకు ఒకటి, పామోలిన్ ఒకటి, ప్రత్తి వంటి పంటలు ఎక్కువగా పండిస్తారు. ప్రత్తి పంట బాగా పండిస్తారు. పామోలిన్ చెట్లు, చెరకు వంటి పంటలను ఎక్కువగా పండిస్తున్నారు. మరి యొక్క చెరకు తోటలో మరి ఏంటంటే ఐరోపా ఖండానికి చెందిన చాలా దేశాలు, ఇప్పుడు పోర్చుగల్ కానీ, పోలండ్ కానీ, ఇంగ్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్జియం కానీ వంటి దేశాలన్నీ కూడా ఏం చేశాయంటే యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఇవన్నీ కూడా ఐరోపా ఖండానికి చెందిన దేశాలు. ఈ దేశాలన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క యూరోపియన్ కాలనీస్ అంటే వలస రాజ్యాలను, ఐరోపా రాజ్యాలు, యూరోపియన్ కాలనీస్ ఇవన్నీ కూడా ఆఫ్రికా ఖండంలో వలస రాజ్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క తోటల్లో పనిచేసే దానికి ఏం చేశారంటే ఈ యొక్క నల్లవారిని నిర్బంధించి చేసేవాళ్ళు అనమాట. జనరల్గా ఇక్కడ వర్ణ వివక్షత అనేది ఎక్కువగా ఉంది ఆఫ్రికా ఖండంలో. ఈ ఆఫ్రికా ఖండంలో వచ్చేసి ప్రధానంగా వర్ణ వివక్షతను ఏమంటారంటే వర్ణ వివక్షతను ఏమంటారంటే అపార్థిడ్ అని పిలుస్తారు. అపార్థిడ్ అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అపార్థిడ్ అంటారు. కాబట్టి వ్యవసాయం, చెరకు బాగా పండిస్తున్నారు, పామోలిన్ చెట్లు, నెక్స్ట్ వన్ ప్రత్తి వంటివి. నెక్స్ట్ వన్ చాక్లెట్ను తయారు చేసే కొన్ని ఫ్రూట్స్ని కూడా బాగా పండిస్తున్నారు. కోకో అంటారండి దాన్ని. కోకో వంటి పంటను కూడా కోకో. కాబట్టి చెరకు పంట, పామోలిన్ చెట్లు ఎక్కువ. పామోలిన్ వచ్చేసి ఎక్కువగా ఎక్కడంటే నైజీరియా అండి. నైజీరియా దేశంలో ఎక్కువగా ఈ పంటను పండిస్తున్నారు. ప్రత్తి వచ్చేసి ఈజిప్ట్ దేశంలో విశాలమైన భూముల్లో పండిస్తున్నారు ప్రతి పంటను యొక్క ఈజిప్ట్ దేశంలో. మరి కోకో పంట కూడా బాగా భూమధ్యరేఖ ప్రాంతంలో, ముఖ్యంగా పర్టికులర్గా చెప్పాలంటే భూమధ్యరేఖ ప్రాంతంలో ఈ యొక్క కోకో పంటను ఎక్కువగా పండుతుంది. భూమధ్యరేఖ ప్రాంతంలో ఈ యొక్క కోకో పంటను అధికంగా పండిస్తున్నారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కోకో పంటను అధికంగా పండుతుంది ఎక్కడ? భూమధ్యరేఖ ప్రాంతంలో. ఈ యొక్క కోకోను వచ్చేసి దేనికి ఉపయోగిస్తారంటే మనం నిత్యం తినే చాక్లెట్ల తయారీలో, చాక్లెట్లు మనం నిత్యం తినే చాక్లెట్స్ తయారీలో ఈ యొక్క కోకోను ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ వన్, మన నిత్యం తినే చాక్లెట్ల తయారీలో కూడా ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే ఖనిజాలు. జనరల్గా ఇక్కడ ఖనిజాలు వచ్చేసి ఏమేమి దొరుకుతున్నాయంటే బంగారం బాగా దొరుకుతుంది, వజ్రాలు, యురేనియం, కాపర్, రాగి. కాబట్టి రాగి, కాపర్, యురేనియం, వజ్రాలు, బంగారం ఇటువంటి ఖనిజాలు బాగా దొరుకుతున్నాయండి. కాబట్టి ఖనిజాలు వచ్చేసి బంగారం కానీ, వజ్రాలు కానీ, యురేనియం కానీ, రాగి వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఖనిజ తైలాలు కూడా లభిస్తున్నాయి. ఖనిజ తైలాలు అంటే న్యాచురల్ గ్యాస్ కానీ, పెట్రోలియం కానీ కూడా లభిస్తున్నాయి. మరి యొక్క బంగారానికి బాగా ఫేమస్ అయిన ప్రాంతం ఏది అంటే దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్స్ రాండ్. దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్స్ రాండ్ అనే ప్రాంతం, దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్స్ రాండ్ అనే ప్రాంతం యొక్క బంగారానికి బాగా ఫేమస్. మరి వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం వచ్చేసి ఏది అంటే ఇది వచ్చేసి దక్షిణాఫ్రికాలోని కింబర్లీ అనే ప్రాంతం. దక్షిణాఫ్రికాలోని కింబర్లీ
దక్షిణాఫ్రికాలోని కింబర్లీ ప్రాంతం వజ్రాలకు బాగా ఫేమస్. మరి యురేనియం నిల్వలు పుష్కలంగా ఎక్కడున్నాయంటే నమీబియా దేశంలో యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. నమీబియా దేశంలో యురేనియం నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. మరి రాగి నిక్షేపాలు, కాపర్ నిక్షేపాలు వచ్చేసి జింబాబ్వే దేశంలో, జాంబియా అండ్ జింబాబ్వే అంటాం కదండి, ఇక జింబాబ్వే దేశంలో రాగి నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. మరి యొక్క ఖనిజ తైలాలు మాత్రం గల్ఫ్ ఆఫ్ గినియా ప్రాంతంలో ఈ యొక్క ఖనిజ తైలాలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఇవి ఖనిజాలకు సంబంధించిన అంశాలు.